మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో శివరుద్ర సాధు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం చర్చిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. నిన్న మనం చూసుకున్నట్లయితే ఫార్మర్ మన ప్రధానమంత్రి అయిన ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారు మనకి అంటే 92 ఇయర్స్కి 92 ఏళ్ళకి నిన్న రాత్రి మనకి కాలం చేయడం అనేది జరిగింది కదా. సో దీని గురించి మీరు ఏం చెప్తారు గురుగారు? ఒక కారణ జన్ముడి యొక్క కారణాలు భారతదేశానికి ఏ విధంగా ఈరోజు మనందరం ఆధునిక స్థితిలో ఉన్న ఒక కారకుడు అంటే ఒక ప్రధానమంత్రి ఎవరు కాగలుగుతారంటే మీరు బాగా గమనించండి అమ్మా, ఎంతో నైపుణ్యత ఎంతో శ్రమ ఉంటే కానీ అంత పెద్ద కుర్చీ అంత సులభంగా రాదు. ఇప్పుడు ఎమ్మెల్యే కావడము, ఎంపీ కావడము, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది ఏంటంటే ఒక ప్రజలని ఎన్నుకోవడం చాలా ఈజీ, ప్రజలు కూడా మనల్ని ఎన్నుకోవడం చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే నోన్ ఫేస్ కాబట్టి. కానీ ఒక స్టేట్లో ఉన్న వ్యక్తి మిగతా అన్ని స్టేట్ల వాళ్ళని గెలవాలి అని అంటే చాలా చాలా తక్కువ శాతమే రిజిస్టర్డ్ అయ్యేది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడు కూడా ఇప్పుడు మన మినిస్టర్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీజీ, ఎందుకంటే ఆయన 3 సార్లు అయ్యారు, అలాగే ఆయన గారు 2 సార్లు అయ్యారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అని ఊహించగలిగిన ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తులలో ఇప్పుడు ఆయన గారు. అంటే ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గానే ఒక ముఖ్యమంత్రి నుంచి ఒక స్థితికి వచ్చాడు అంటే ఫైనాన్స్లో ఆయన ఏం డిస్కషన్ చేసి ఉండొచ్చు మీరు బాగా గమనించండి. మినిస్టర్ ఎవరికి ఇస్తారన్నట్టమ్మా, ఈజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన ఇప్పుడు అన్నోన్ పర్సన్కి అన్ఎడ్యుకేటెడ్కి అయితే ఫైనాన్స్ని హ్యాండ్ ఓవర్ చేయలేము మనం. అంటే ఆయన అందులో ఎన్నో మెరుగులు చేసి ఉండవచ్చు. ఒక ఫైనాన్స్ ఏంటంటమ్మా, ఆయనకు ఒక 200 కోట్లు అప్పచెప్తే దాన్ని 2000 కోట్లకి తీసుకొని వెళ్ళాలన్న ఒక వ్యూహం ఇచ్చింది ఒక మినిస్ట్రీలో ఉన్న పొజిషన్. అలా ఈరోజు ముమ్మాటికి ఆయన ఆధునికతను చూపించాడు. ఇప్పుడు ఆయన గారు చేసిన ఏదైనా నెట్వర్క్ కానీ, సోషలైజేషన్ కానీ, డిజిటలైజేషన్ మనం చూస్తే అమ్మ ఒక ఊహకందని విషయాలన్నింటినీ ఈరోజు మనందరికీ అప్పచెప్పాడు ఆయన. 10 సంవత్సరాలు ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసిన దాంట్లో మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్స్ లెవెల్లో ఉన్న టాకెటివ్ పర్సనాలిటీస్ కాదు వాళ్ళు. కొంచెం సైలెన్స్గానే బిహేవ్ చేసి చేయాల్సిన పనులకమ్మ సంతకం చాలు కదా. ఆ సంతకం పెట్టడానికి ఈ రోజుల్లో ఎన్ని విషయాలు, ఎన్ని ప్రోగ్రామ్స్, ఎన్ని విధాలుగా సభలు నిర్వర్తిస్తున్నారు కదా. ఒక 15-16 సంవత్సరాల క్రితం ఉన్న నెట్వర్క్ వేరు. అంటే అప్పట్లో ఉన్న ఆ వైవిధ్యమైన ఆలోచన ఈరోజు ఒక వ్యక్తిని కోల్పోయాం మనం. ఇప్పుడు వాళ్ళ తరాలు ఉండవచ్చు, వాళ్ళ వంశాలు ఉండవచ్చు, కానీ ఒక మన్మోహన్ సింగ్ అయితే రాలేడు కదా. వాళ్ళ తరం రావచ్చేమో, వాళ్ళ కొడుకులు రావచ్చేమో, కానీ మన్మోహన్ సింగ్ గారి తర్వాత అలాంటి పరిస్థితి ఉన్న లీడర్ వాళ్ళ ఫ్యామిలీస్లో లేరు. ఇప్పుడు ఆయన గారు అక్కడ కారణ జన్ముడని నేను ఇందాకే అన్నా. ఇప్పుడు నన్ను అడుగుతారు చాలామంది, ఈయన గారికి ఏం కనబడిందో కారణ జన్ముడు అన్నారా అని అడుగుతారు చాలామంది. కాబట్టి అలాంటి పొజిషన్ ఉన్నవారు రాలేరు కదా. నెక్స్ట్ వస్తేనేమో ఓకే, వీళ్ళది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారని చెప్పొచ్చు. అక్కడ వాళ్ళది చాలా తక్కువ శాతంగా కనబడుతుంది. ఇప్పుడు ఆయన గారు కాలం చేశారు. యాక్చువల్లీ ఇప్పుడు మీకు తెలుసా అమ్మ, మన్మోహన్ సింగ్ గారు కాలం చేశాడు అని చాలామందికి తెలుసు. ఒక 11-12 సంవత్సరాల క్రితమే ఆయన న్యూస్లో లేడు ఇప్పుడు ఎక్కువ శాతంగా. ఒక నాకు తెలిసి 11 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో వెరీ రేర్లో కనబడ్డాడు. ఆయన గారు గతంలో జరిగిన ఒక శస్త్రచికిత్స సక్సెస్ఫుల్ అయింది కాబట్టి బయటకు వచ్చాడు. అది ఫెయిల్ అవుతుందని కూడా అన్నారు డాక్టర్స్. ఎందుకంటే గుండెకి సంబంధించింది ఒకటైతే రెండవది ఆయన ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. ఇప్పుడు 92 ఇయర్స్ అంటే అమ్మా, 10 సంవత్సరాల క్రితం ఆయన 80 సంవత్సరాలోడే. ఇక్కడ 30-40 సంవత్సరాలు ఉన్న వాళ్ళే హాస్పిటల్కి వెళ్తే తిరిగి రావట్లేరు. అలాంటి ఒక వ్యక్తి కారణ జన్ముడే అని చెప్పాలి. ఇప్పుడు దేశం అంతా ఈరోజు స్కూళ్ళకి ప్రకటన ఇచ్చింది, 7 days ప్రకటన ఇచ్చారు. మళ్ళీ పిల్లలకి కూడా అమ్మ, మన దగ్గర ఉన్న దురదృష్టం ఏంటంటే ఒక నేత ఒక కాలజ్ఞానాన్ని కూడా 20 సంవత్సరాల తర్వాత ఈ విధంగా జరుగుతుందని చూడగలిగిన వ్యక్తులు కూడా ఎందుకు పాఠశాలకి సెలవులు ఇచ్చారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న విద్యా వ్యవస్థ మీరు బాగా గమనించండి. మనం ఇట్లా ఓవరాల్గా అడిగితే అమ్మా, 9th 10th స్టాండర్డ్ పిల్లలకు కూడా మన్మోహన్ సింగ్ ఓకే పలానా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ విధంగా అని తెలియని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఒకటే ఉన్నది మన దగ్గర, ఏమున్నదంటే అమ్మా, డీజేలు, కావాల్సిన కార్యక్రమాలు, సెల్ఫ్గా ఆనందం ఇచ్చేదే జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ పాఠ్య పుస్తకాల్లో ఉండి వారు ఏం చేశారు అసలు? ఈరోజు నీవు నేను ఇంత విధంగా పోతున్నాం అని అంటే దాని అర్థం ఏమిటి అని చెప్పగలిగే స్థితిలో ఒక సభ లేదు ఈరోజు. చూడండి, మనం అసురుని వాళ్ళే అర్పిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఢిల్లీలో ఎర్రకోటలో ఆయనకు సంబంధించినది చేస్తాం కదమ్మా, దాన్ని ఒక న్యూస్ లాగానే చూస్తే అందరికీ న్యూస్ లా కనబడుతుంది. కానీ ఆయన గారి గొప్ప విషయాలు మనము ఈ జెండా కార్యక్రమాల్లో కానీ
గణతంత్ర దినోత్సవాల కార్యక్రమాల్లో కానీ ఏదైనా అసెంబ్లీ కానీ ఇంకేదైనా జరుగుతున్నప్పుడు చెప్తే అమ్మా మనం వాళ్ళకి ఇచ్చే అదే గౌరవం చాలు. వాళ్ళకి బ్యాడ్జులు పెట్టి ఇది పెట్టి అది పెట్టి ఏం తీసుకెళ్తాడు, ఆయన ఏం తీసుకెళ్ళలేడు కదా. కానీ మాట ద్వారా మనం తరాలకి ఇచ్చే ఆ ధైర్యము ఎప్పటికీ కూడా చిరస్మరణీయం. ఆయన ఆత్మ శాంతించేది అదే కదమ్మా. ఇప్పుడు ఎవరైనా జ్ఞాపకం రావాలి అని అంటే ఆయనకి మనం ఇచ్చే బిరుదులతో రాదు, ఆయన గురించి మనం 10 మందికి భావి తరాలకు చేయాలి. ఇప్పుడు APJ అబ్దుల్ కలాం గారు ఉన్నారు తల్లి, ఆయన గారి దగ్గర ఏమీ లేదు కానీ ఈరోజు పాఠ్య పుస్తకాల్లో ఆయనకు ఒక స్థానం ఉండి ప్రతి ఒక్కరు పాటిస్తారు. అంటే అలాగా కొందరు వ్యక్తుల గురించి మాట్లాడుకోవాల్సిన సమయం. చాలా మంది లీడర్స్ చనిపోతున్నారు. మీరు నన్ను క్వశ్చన్ అడిగారు అని అంటే ఆయనకు ఒక ఐకాన్ కాబట్టి అడిగారు. ఇప్పుడు కొందరు వ్యక్తులను ఎందుకు అడుగుతాం? ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు రేరుగా. మళ్ళీ ఇప్పుడు ఆయన 20 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో కనిపెట్టగలిగాడు కదమ్మా. కాబట్టి ఏంటంటే అలాంటి ఒక మహానేతని కోల్పోయినందుకు మనందరం ఇప్పుడే కాదు ఎప్పటికైనా వాళ్ళందరికీ రుణపడి ఉండాల్సిన బాధ్యత. ఎందుకంటే అమ్మా ఒక స్థాయిని ఢిల్లీలో ఉన్న అంత పెద్ద సీట్ అంటే ఏదో కుర్చీ ఉందమ్మా, దాన్ని 10 సంవత్సరాలు మోయడం అని అంటే అమ్మా అంత సులభమైన విషయం కాదు. దేవుడి ఆశీర్వాదంతో పాటు ప్రజల యొక్క మన్ననలు, కుటుంబాల యొక్క గౌరవాలు, అందరూ త్యాగం చేసిన వాళ్ళు, వీళ్ళందరి వల్లనే అవుతుంది ఆ కార్యక్రమాలు. కాబట్టి ధర్మాన్ని కాపాడేట వాళ్ళ విషయాలమ్మా ఎప్పటికీ మనం గౌరవించాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం జరిగిన చిన్న సందర్భాన్ని మనం మాట్లాడుకున్న తరుణం తీసుకొస్తే 92 సంవత్సరాలు అన్నప్పుడు పరమశివుడి ఆజ్ఞ, వారి కుటుంబంలో ఉన్న దేవాది దేవతల ఆజ్ఞ కూడా చాలా అవసరం. ఇప్పుడు ఆయన గారు అంటే 90 సంవత్సరాలు ఈ రోజుల్లో లేరు ఎవరు కూడా, చాలా తక్కువ శాతంగా ఆరోగ్య పరిస్థితి దెబ్బపడుతుంది. ఆయన గారు కూడా మాట చాలా తక్కువగానే మాట్లాడే వ్యక్తే కానీ పనులు బలంగా చేసే వ్యక్తుడు. ఇప్పుడు ఆయన మీద అన్నీ ఎక్కడ చూసినా కూడా హర్షం వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇప్పుడు న్యూస్ ఛానల్లో చూడండి గొప్ప పనులు చెప్తారు. ఇప్పుడు వేరే ఏ పాలన అయినా సరే అమ్మ, గతంలో అంటే నాకు తెలిసి నేను డిగ్రీ ఆ సమయంలో ఉన్నప్పుడు ఆయన గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. అప్పుడు ఆ సమయంలో మనకు కూడా ప్రైమ్ మినిస్టర్ గురించి పట్టించుకునేంత స్థితి లేదు. కానీ ఈరోజు వయసు రీత్యా, ఆలోచన రీత్యా, సమాజంలో జరుగుతున్న విషయాలన్నింటిలో అమ్మ ఒక గొప్ప స్థితిని అనుభవించిన వాళ్ళు ఎందుకు ఆ స్థితి వరకు ఉండి వారి జీవనాన్ని భవిష్యత్తు ప్రణాళికలకి ఇస్తారు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి మన్మోహన్ సింగ్ గారు ఒక్కోలే చనిపోయారు, ఇప్పుడు వారి కుటుంబానికి తీరని ఒకటి అది. ఇప్పుడు ఈ రోజుల్లో 60 సంవత్సరాల తర్వాత ఒక మనిషికి విలువలేదు ఇక్కడ. అలాంటిది ఆయన 60 సంవత్సరాలప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ లాగా ఉండి ఇప్పుడు 90 సంవత్సరాల వరకు ఉన్నాడు అని అంటే ఆయన పరిస్థితి రీత్యా చూస్తే అమ్మ పరమాత్ముడి ఆజ్ఞతోనే, ఇప్పుడు దైవ ఆజ్ఞతోనే ఆయన కొన్ని కార్యక్రమాలు చేయగలిగాడు. ఇప్పుడు చాలామంది మీరు అన్నట్టుగా నేను అన్నట్టుగానే కొంతమంది అపోజిషన్స్ ఉన్నారు ఇప్పుడు ఇందులో. ఇప్పుడు ఏంటంటే ఆయన మన్మోహన్ సింగ్ గారు అని చెప్పేసి గొప్ప కార్యక్రమాలు చేశారని ఆల్రెడీ ఒకసారి ఉన్నాడు కాబట్టి చెప్తున్నాం. కానీ ఈ రోజుల్లో లక్షల జీతాలు, కోట్లలో ఆస్తులు ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడలేం. ఇక్కడ మానవుల లోకానికి ముఖ్యంగా చిన్న 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 కుటుంబాలకి ఎవరైతే దైవాజ్ఞను అందించి ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇందాక మనం మాట్లాడినట్టమ్మా సోషలైజేషన్ అంటే ఏంది, యూట్యూబ్, ట్విట్టర్, తర్వాత ఫేస్బుక్లో ఒకప్పుడు ఇంత ఉంటుందని తెలియదు ఎవరికి. కానీ ఇది ఇంత డిజిటలైజేషన్ అయ్యి కాగలిగిందంటమ్మా ఎందరో మహానీయులు ఎన్నో వ్యూహం ఆలోచిస్తేనే జరిగింది. కాబట్టి అలాంటి వివరణని మీరు నాతో పాటు కొన్ని వందల వీడియోస్ గొప్ప వ్యక్తుల గురించి చేయాలి. ఇప్పుడు ఎక్కువ శాతంగా చూడండి ఇప్పుడు ఏం జరుగుతుంది కలియుగంలో అంటే అమ్మ ఎవరిది వాళ్ళే మంచిగా మోగించుకోవడం, అంటే డబ్బా కొట్టుకోవడం అంటారు కదా, మనది వదిలిపెట్టి అలాంటి కారణ జన్మల గురించి చెప్పుకోవాలి. అందులో ఆయన పుట్టిన తర్వాత ఈయన గారి పని ఇక్కడ వరకు కావాలి అని రాసి ఉండి పరమాత్ముడు పూర్తిగా అంటే పరిపూర్ణమైన జీవితాన్ని అందించి 92 సంవత్సరాలు అంటే అమ్మ ఆయనకు ఆల్మోస్ట్ 200-300 మంది ఉండొచ్చు కుటుంబం, మనమన్లు, మనమరాళ్ళు, కోడళ్ళు, కొడుకులు, అంతమంది అందరి ప్రేమలను పొందిన ఆయన యావత్ భారతదేశం ఈరోజు హర్షించదగ్గ విషయం అది. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారి గురించి మార్నింగ్ నుంచి న్యూస్లో వస్తున్నాయి. అలాంటి విషయాల్లో మీరు నాకు అవకాశం ఇచ్చారు, సాధు గారు మీరు చెప్పండి అని అంటే ఇప్పుడు అది సబ్జెక్టు మనది కాకున్నా కూడా ఆయన గారు చేసిన గొప్ప పనులు చెప్పుకోవడం చాలా ముఖ్యమైనది. దట్ ఈస్ కాల్డ్ కారణ జన్ములు అని అంటారమ్మా. ఏ విధంగానైనా చేయండి కానీ లోక కళ్యాణం అని అంటారు కదా, అది లోక కళ్యాణం అన్న సందర్భం గురించి మాట్లాడుతున్నాం. చాలామంది అడుగుతారు సాధువులకు ఏం తెలుసు అని అంటారు కదా, సాధువులకు ఏం తెలియదు కానీ ఆయన చేసింది లోక కళ్యాణమే కదా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడు అనేది వ్యక్తిగతంగా 100 ఛానల్లో వస్తుంది, దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మన్మోహన్ సింగ్ గారు టాపిక్ అడిగి మీరు మంచి పని చేశారు. దానివల్ల కొంచెం నాలెడ్జ్ నాకు ఉన్నది నేను చెప్తే, మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వ్యూవర్స్. ఎందుకంటే అందులో పొలిటికల్గా వాళ్ళు ఒక అనలిస్టులు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే మనకంటే ఎక్కువ నాలెడ్జ్ తెలిసి కామెంట్ రూపంలో వస్తూ ఉంటాయి. ఏదో విధంగా సబ్జెక్ట్ అందరికీ చేరడం చాలా ముఖ్యమైనదమ్మా. అది తల్లి. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలమ్మా.